వెండితెర మీద బాలతారలు ముద్దు ముద్దుగా డైలాగులు చెప్తూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉంటే ఆ సీన్లన్నీ చూసి మనం మురిసిపోతుంటాం. కానీ మనకు ఆనందాన్ని అందించడం వెనక వాళ్ళు పడే కష్టాలు, అనుభవించే చిత్రహింసలు తెలిస్తే షాక్ అవుతాం. కమల్ హాసన్ రెండవ భార్య శృతి హాసన్ తల్లి సారిక ఒకప్పుడు బాలనటి అన్న సంగతి కొద్దిమందికే తెలుసు. ఒక సందర్భంలో తాను బాలనటిగా ఉన్నప్పుడు తన తల్లి వల్ల ఎన్ని బాధలు పడింది, ఆ రోజుల్లో తన పరిస్థితి ఎలా ఉండేది వివరించినప్పుడు జన్మనిచ్చిన తల్లి ఇంత క్రూరంగా ప్రవర్తిస్తుందా అని ఎంతోమంది దిగ్భ్రాంతికి గురై ఆమె పట్ల సానుభూతి చూపారు. సారిక పరిస్థితి ఎలా ఉండేదంటే ఆకలేస్తే చాలా కొద్దిపాటి ఆహారమే పెట్టేవారు. బాగా తింటే లావైపోతే వేషాలు రావని భయం. పిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీమ్ తినాలని సరదాగా ఉంటుంది. కానీ ఎవరైనా ముచ్చటపడి సారికకి ఇచ్చినా అవి తినడానికి తల్లి అనుమతించేది కాదు. తింటే బండలా తయారవుతామని గద్దించేది. ఆ వయసులో తక్కిన పిల్లలు ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ ఆ ముచ్చట లేదు సారికకు. ఉదయం నుంచి మధ్యాహ్నం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం, సాయంత్రం నుంచి రాత్రి వరకు షూటింగ్లు ఉండేలా సారిక తల్లి కాల్ షీట్స్ ఇచ్చేది. ఇంత చిన్న పిల్ల విశ్రాంతి లేకుండా అంత కష్టపడగలదా అన్న ఆలోచనే లేదు. పిల్ల ముద్దుగా ఉన్నప్పుడే బోలెడు సినిమాలు ఒప్పుకొని ఎంత బాగా డబ్బు సంపాదించగలిగితే అంత మేలని ఆమె భావించేది. షూటింగ్ సమయాల్లో స్టూడియోలోని పెద్ద పెద్ద లైట్స్ నుంచి వెలువడే వేడిమికి పెద్దవాళ్లే తట్టుకోలేరు. కానీ సారిక అవన్నీ భరిస్తూ నటించేది. అలసట కలిగినా, నిద్ర వచ్చి కళ్ళు మూతపడినా చెంప చెళ్ళుమనేలా కొట్టేది ఆ మహాతల్లి. యాక్ట్ చేసే టైంలో నిద్రపోతామేమిటి అని తిట్టేది. ఏడుస్తూ చెప్పే డైలాగులు ఏడుపుతో చెప్పలేకపోతే ఆమె సారికకు గట్టిగా గిల్లి ఇప్పుడు డైలాగులు చెప్పు అని భయపెట్టేది. ఆడపిల్లలు తొందరగా ఎదిగిపోతారు, ముఖాలు మారిపోతాయి, అప్పుడు బాలనటిగా వచ్చే సినిమా అవకాశాలు పోయే ప్రమాదం ఉందని ఎదగకుండా ఉండటానికి సారికకు హార్మోన్ ఇంజెక్షన్లు వేయించేది తల్లి. వాటి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ను కూడా సారిక భరించేది. ఇలాంటి చిత్రహింసలు ఒక్క సారికే కాదు, దక్షిణాదిలో శాలిని, శ్రీదేవి, రోజారమణి లాంటి వాళ్ళు కూడా ఏదో ఒక దశలో అనుభవించిన వాళ్లే.